సో ఎలా మీడియా బాగా ఈరోజు ఒక స్పెషల్ మోటార్ సైకిల్ తీసుకొచ్చేసాడు మీ డీనో అన్న. 1200 cc ట్విన్ సిలిండర్ మోటార్ సైకిల్ 8 లక్షలకి ఆఫర్ చేస్తున్న బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్. ఇది ఆస్ట్రియన్ బ్రాండ్. ఇక్కడ మోటో హాస్ ఇండియా అనే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ చూడొచ్చు ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. బ్లాక్ కలర్లో అబ్సల్యూట్లీ అదుర్స్ అనమాట. దీని ఒక సినిమాటిక్స్ మీకు నేను పెట్టేస్తాను, మీకు బండి ఒక అందం అనేది అర్థమవుతుంది. 1200 cc లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్, 83 PS మ్యాక్స్ పవర్, 108 Nm మ్యాక్స్ టార్క్, ఆల్మోస్ట్ 110 Nm మ్యాక్స్ టార్క్. క్రేజీ అనమాట టార్క్ మిషన్. ప్రాపర్ రోడ్స్టర్ ఫీల్. అంటే మనకి ట్రయంఫ్ రోడ్స్టర్లు తెలుసు, అవన్నీ 10 లక్షల పైనే, 10 లక్షలు తక్కువ ఏం లేదు. సో 1200 cc ట్విన్ సిలిండర్ బైక్ 8 లక్షలకి ఇస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. అది టాప్ క్వాలిటీ ఎక్విప్మెంట్. మనకి ఇక్కడ టైర్స్ చూసినట్లయితే పిరెల్లి టైర్స్ ఇస్తున్నారు, స్పోక్ వీల్స్, నిసిన్ క్యాలిపర్స్, టాప్ గ్రేడ్ సస్పెన్షన్, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ వెనకాల. ఈ క్రాంబెల్ 1200 అనే ఈ యొక్క ఇది చాలా చాలా అందంగా కనిపిస్తుంది. సీట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మోస్ట్ కంఫర్టబుల్ మోటార్ సైకిల్ అండి. దీనిలో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఒకటి ఈకో మోడ్, ఒకటి స్పోర్ట్స్ మోడ్. ట్రాక్షన్ కంట్రోల్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే ఇది ఆన్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ బటన్, మోడ్ బటన్, యానిమేషన్ మారుతుంది. అండ్ మనకి ఇప్పుడు ఇది ఈకో మోడ్లో వచ్చేస్తుంది. గేర్ చూపిస్తుంది, రేవ్ కౌంటర్ చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది, స్పీడోమీటర్ అంతా. సో ఇప్పుడు మనము లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ స్పోర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాము. క్రేజీ కదా. ఎస్ అంటే స్పోర్ట్ మోడ్. అండ్ ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ బటన్తో. ఈ లాంగ్ ప్రెస్ చేద్దాము, ట్రాక్షన్ ఆఫ్ అయిపోయింది. జాగ్రత్తగా నడిపేయాలి ఇప్పుడు. క్రేజీ టార్క్ అండి, బండి లేస్తుంది లిటరల్లీ. వీలి కొట్టడానికి రెడీగా ఉంది. బండి థర్డ్ గేర్లో కూడా వీలు కొట్టడానికి రెడీగా ఉన్నట్టే చూసుకోవచ్చు. ఎంత టార్క్ ఇచ్చుంటారు అనేది. ఇన్స్టెంట్లో మనం 150 కొట్టేసాము. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ టార్క్ మిషన్. హ్యాపీగా క్రూజ్ చేసుకోవచ్చు 100లో. 100లో కూడా కాదు, యాక్చువల్గా ఈజీగా మీరు 130, 140లో క్రూజ్ చేయొచ్చు. అంటే కొంచెం బెటర్ మైలేజ్ రావాలంటే మీరు 100లో పెట్టుకుంటే మీకు మైలేజ్ అనేది కొంచెం బెటర్ వస్తుంది. వచ్చా 1200 cc ఇంజిన్ అంటే పెట్రోల్ ఒక రేంజ్లో తాగుతుంది. ఇవన్నీ మైలేజ్ బండ్లు కావు. కొంచెం మనకు ఇన్లైన్ 4తో పోల్చుకుంటే కొంచెం బెటర్ ప్యారలల్ ట్విన్. రైడింగ్ ఎర్గనామిక్స్ పర్ఫెక్ట్గా ఉంది. సీటింగ్ కంఫర్ట్ అదిరిపోయింది. చాలా కంఫర్టబుల్ సీటింగ్ పోస్టర్ చూడండి. మీరు యాక్చువల్గా ఈ బండి రోజు ఆఫీస్కి వేసుకొని వెళ్ళొచ్చు. అంత కంఫర్ట్ ఉందన్నమాట, ఎఫర్ట్లెస్. పాతకాలం రేస్ బైక్ నడిపిస్తున్న ఫీలింగ్ వస్తుందండి. అసలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి బైక్స్. అంటే ఇది ప్యూర్ రా మోటార్ సైకిల్.
ఎస్, ఇప్పుడైతే మనం ట్రాక్షన్ ఆఫ్ చేసుకుని మరీ నడిపిస్తున్నాము. ఇంకా డేంజర్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అలా చేయండి, లేకపోతే ట్రాక్షన్ ఆన్ చేసుకుని నడిపేయండి. ఏబిఎస్ ఎప్పటికీ ఆన్ ఉంటుంది, అదొక మంచి విషయము సేఫ్టీ పరంగా. క్రేజీ టార్క్ అండి, దగ్గర 110 న్యూటన్ మీటర్స్ టార్క్. అంటే అది కొన్ని అడ్వెంచర్ బైక్స్ ఆఫర్ చేసే టార్క్ అది. చూసారా, ఎవడు ఎప్పుడు ఎట్లా కొడతాడో తెలియదు. చాలా చాలా జాగ్రత్తగా ఉంది. ఓకే, ఇప్పుడు ఒక స్ట్రైట్ దొరికిందంటే టాప్ స్పీడ్ కొట్టేయడం. ఈ రోడ్డు స్ట్రెచ్ అనేది దొరుకుతుంది మనకి. అంటే ఇది కూడా సీసీ రోడ్డు. టార్మాక్ రోడ్ ఎంత ఉన్నా టార్మాక్ రోడ్ అండి, దాంట్లో కాన్ఫిడెన్స్ మనకి సీసీ రోడ్ పైన రాదు రోడ్ గ్రిప్ పరంగా. స్ట్రెచ్ వచ్చింది చూద్దాము. చాలా బౌన్సీగా ఉంది రోడ్డు. ఫుల్ థ్రాటిల్లో 179 వెళ్ళిందండి. 180 వరకు వెళ్తుంది అనుకుంటాను. వా, అదిరిపోయింది అసలు ఫీల్ అయితే. చూసారు కదండి, ప్యూర్ అడ్రినలిన్ కదా. ఒక రా మోటార్ సైకిల్ ట్రాక్షన్ ఆఫ్ చేసుకొని మనము టాప్ స్పీడ్ కొట్టడము అంత ఈజీ కాదు. దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, స్కిల్ ఉండాలి. సో దయచేసి ఇట్లాంటివి మీరు ఎక్కడ ట్రై చేయకండి. అండ్ బండి పరంగా చూసినట్లయితే సస్పెన్షన్ అదిరిపోయింది. మంచి రైడ్ క్వాలిటీ అండి, చాలా మరీ స్టిఫ్గా లేదు, మరీ హార్డ్గా లేదు, చక్కగా వెళ్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్రేక్స్ చాలా బాగున్నాయి, నిసిన్ క్యాలిపర్స్. అదే ఎక్విప్మెంట్ రిచ్గా ఇచ్చారు, పిరెల్లి టైర్స్, మంచి సస్పెన్షను. అండ్ ఇంజిన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంజిన్స్ అండి. వీళ్ళు ఎక్కడి నుంచి సోర్స్ చేశారో, లేకపోతే వీళ్ళు బిల్డ్ చేసిన ఇంజిన్ మాత్రం 1200, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ 1200s నేను ఎక్స్పీరియన్స్ చేయడంలో. అంత రిఫైన్డ్గా లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ఇంత బ్యూటిఫుల్గా చేయడం అంత ఈజీ కాదు. సో ఆస్ట్రియన్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్ అనేది తెలుస్తుంది. మనకందరికీ తెలుసు కేటీఎం అనేది ఆస్ట్రియన్ కంపెనీ. దాని తర్వాత సెకండ్ ఆస్ట్రియన్ కంపెనీగా మనకి ఈ బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్ వచ్చేసింది. సెంటర్ సెట్ ఫుట్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి నిల్చొని కూడా నడిపించచ్చు. హీటింగ్ మరీ అంత దారుణంగా ఏం లేదు, ఎస్పెషల్లీ హైవే పైన ఉన్నప్పుడు. 1200 సీసీ ఉన్నా కానీ మంచి హీట్ మేనేజ్మెంట్ అనేది బాగా ఇచ్చారు. అంతే అండి, నాకైతే ఈ మార్నింగ్ రిఫ్రెషింగ్ రైడే చాలా చాలా చక్కగా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది, రిజ్యూనేటింగ్గా ఉంటుంది. ఇటువంటి బైక్ దొరకడము, తుషార్ సార్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరున్నారో మోటో హార్స్ ఇండియా, ఆయనకి చాలా థ్యాంక్స్. ఈ యొక్క ఇది మాకు అరేంజ్ చేసినందుకు వెహికల్. సో మీడియా ఫ్లీట్ నుంచి నాకు తెలిసి ఫస్ట్ రివ్యూ అనమాట తెలుగులో ఇంతవరకు ఎవరు బ్రిక్స్టన్ ఇది క్రామ్వెల్
1200 అనేది మనకి రివ్యూ చేయలేదు. సో ఈ ఎక్స్క్లూజివ్ రివ్యూని మీరు చూస్తున్నారు. దానికి ఒక లైక్ వేసుకోండి, వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ అన్ని పరంగా మీకు ఒక ఈజీ రైడింగ్ రెట్రో రోడ్స్టర్ ఈజీలీ మెయింటైన్ అయ్యే మోటార్ సైకిల్ కావాలంటే 1200cc బైక్ మీకు 8 లక్షల్లో ఆఫర్ చేయడము గ్రేట్ వాల్యూ అనమాట. సో మీరు ఒకసారి రైడ్ చేయండి. మన హైదరాబాద్లో కూడా ఈ మోటార్ హౌస్ షోరూమ్ ఓపెన్ అయిపోయింది, మీరు విజిట్ చేయొచ్చు, టెస్ట్ రైడ్ అక్కడ రిక్వెస్ట్ చేయొచ్చు. అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు, హ్యాండిల్ బార్ వెల్ పొజిషన్ అని చెప్పొచ్చు. అన్ని పరంగా ఇది ఒక సాలిడ్ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అసలు నిజంగా ట్యాంకే ఇది. అండ్ ఈ బ్లాక్ కలర్లో ఏదో బ్యాట్మ్యాన్ మోటార్ సైకిల్ లాగా ఉందని చెప్పొచ్చు. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. అండ్ ఓవరాల్ రిఫైన్మెంట్ అయితే అదిరిపోయింది. నార్మల్ లోవర్ ఆర్పిఎమ్స్ కానీ మిడ్ రేంజ్ కానీ టాప్ బెట్ కానీ ఎక్కడ కూడా అసలు వైబ్రేషన్సే లేవు. సో అదే మీకు ఒక మంచి రిలాక్స్డ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అదే థ్రాటిల్ ఓపెన్ చేస్తే చాలు టార్క్ అసలు ఊడిల్స్ ఆఫ్ టార్క్ అవైలబుల్ అనమాట. అన్న ఏంది నూడిల్స్ గిడిల్స్ అంటున్నాం, నూడిల్స్ కాదు బాబు, ఊడిల్స్ ఆఫ్ టార్క్ అవైలబుల్. సో అంటే చాలా ప్లెంటీ ఆఫ్ టార్క్ ఉందని అర్థం అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.